పేరు గౌతమి. మీరు నమ్మినా నమ్మకపోయినా మన సిద్దిపేట పొలిమేరలో ఒక ఊరు ఉంది. దాని పేరు రుద్రపురం. ఆ ఊరు గురించి ప్రభుత్వ రికార్డుల్లో ఒక మాట ఉంది. అక్కడ 84 ఇండ్లు ఉండాలి. కానీ నేను అక్కడికి వెళ్ళి స్వయంగా లెక్క పెడితే అక్కడ ఉన్నది కేవలం 83 ఇండ్లే. మరి ఆ 84 ఇండ్లు ఏమైంది? అది ఎక్కడికి పోయింది? ఈరోజు ఆ భయంకరమైన నిజాన్ని నేను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నా. వీడియో చివరిదాకా చూడండి, ఎందుకంటే ఆ 84వ ఇంటి కదా మీ నిద్రను హరించుకుపోతుంది. చాలామంది అడుగుతుర్రు ఆ ఊరు ఎక్కడుంది అని. నిజానికి ఆ ఊరి పేరు బయటకు చెప్తే అక్కడి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను పేరు మార్చి చెప్తున్నా. కానీ అక్కడ జరిగినవి మాత్రం పచ్చి నిజం. నేను ఊరి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఒక ఖాళీ స్థలం కనిపించింది. ఊరు మ్యాప్ ప్రకారం అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉండాలి. కానీ అక్కడ ఇప్పుడు కేవలం రాళ్ళు రప్పలు, ఒక ఎండిపోయిన పాత బావి మాత్రమే ఉన్నాయి. నేను ఊరి వాళ్ళని అడిగితే అందరూ భయంతో నోరు మూసుకున్నారే తప్ప ఒక్కరు కూడా ఆ ఇంటి ముచ్చట చెప్పలేదు. చివరకు నాకు ఊరి చివర ఉండే రంగయ్య తాత కలిసిండు. ఆయన వణుకుతున్న చేతులతో ఒక మాట అన్నాడు. తల్లి, ఆ ఇల్లు ఎక్కడికి పోలేదు, అది అక్కడే ఉంది. కానీ అది మన కంటికి కనిపించదు. ఏ రోజైతే ఆ ఇంట్లో మళ్ళీ దీపం వెలుగుతుందో అప్పుడే ఆ ఇల్లు బయటకు వస్తుంది. కానీ ఆ దీపం వెలుగు చూసిన వాళ్ళు మళ్ళా ఈ ఊళ్ళోకి రారు అని చెప్పిండు. తాత మాటలు వింటుంటే నా ఒళ్ళు గజగజ వణికింది. కానీ నాలో ఉన్న ఒక కుతూహలం నన్ను ఆపలేదు. నేను ఆ రాత్రి ఆ ఖాళీ స్థలం దగ్గరే ఉండాలని డిసైడ్ అయ్యాను. చీకటి పడ్డాక అక్కడ వింత శబ్దాలు మొదలైనవి. గాలిలో ఎవరో నడుస్తున్నట్టు గజ్జల చప్పుడు, ఎవరో వంట చేస్తున్నట్టు ఆకలి పుట్టించే వాసన. నేను నా ఫోన్ టార్చ్ వేసి చూస్తే ఏమీ లేదు. కానీ నేను నా కెమెరాలో ఆ ఖాళీ స్థలాన్ని ఫోటో తీసి చూస్తే నా కళ్ళు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఆ ఫోటోలో ఒక పాతకాలపు చెక్క తలుపు స్పష్టంగా కనిపిస్తుంది. కంటికి కనిపించని తలుపు నా ఫోటోలో ఎలా వచ్చింది? నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఆ తలుపును తాకాలని నేను చేయి చాపాను. సరిగ్గా అదే టైంలో నా వెనుక ఎవరో చేయి వేశారు. గజగజ వణికిపోతూ వెనక్కి తిరిగి చూశాను. అక్కడ రంగయ్య తాత ఉన్నాడు. కానీ ఆయన కళ్ళు రక్తంలాగా ఎర్రగా ఉన్నాయి. తల్లి, తలుపు తీయకు, తీస్తే లోపలికి వెళ్ళాల్సిందే కానీ బయటకు రాలేవు అని గట్టిగా అరిచిండు. ఆయన అరుపుకి నా చేతిలో ఫోన్ కింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ తలుపు వెనకాల ఎవరున్నారు? రంగయ్య తాతకు ఆ విషయం ఎట్లా తెలుసు? ఆ ఫోటోలో కనిపించిన తలుపు నిజంగా తెరుచుకుందా? ఇవన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.